రేవంత్ సార్ పాలన మీద కుంభకోణాల మీద గట్టిగానే మాట్లాడు పాపం. రాత్రికి రాత్రే నోటీసులు ఇస్తారు, విచారణకు పిలుస్తారు. మొన్న హరీష్ రావు సారు, ఇయ్యాలనేమో కేటీఆర్ సారు. అయినా గిట్ల నోటీసులు వస్తాయని చాలా మందికి ముందుగానే ఎరక కదా. బొగ్గు కుంభకోణం మీద మాట్లాడుతోటే హరీష్ రావు సార్కి నోటీసులు ఇచ్చిండ్రు. ఇక కేటీఆర్ సార్ కూడా గట్టిగానే అరుచుకునేసరికి ఇక ఏమున్నది, ఇక కేటీఆర్ సార్ కూడా నోటీసులు ఇచ్చిండ్రు. అయినా ఇది ఎక్కడ రాజకీయం కావచ్చు, గిట్లనే అంటున్నారు ఈ ముచ్చట ఇన్నోళ్ళంతా. మొన్ననేమో ఫోన్ ట్యాపింగ్ అనుకుంటా హరీష్ రావు సార్ను 7:30 గంటల దాకా విచారించిండ్రు. ఇక పోలీసులకు హరీష్ రావు సారే ఎదురు ప్రశ్నించిండట. ఇక ఇవాళ కూడా కేటీఆర్ సార్ను కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసిండ్రు. అయినా అసలు ఫోన్ ట్యాపింగ్ అంటేనే ఉత్త కేసు అని అందరు అంటూనే ఉన్నారు. కోర్టులో కొట్టేసిన గీ కేసును గీ రేవంత్ సార్ వాళ్ళు మాత్రం ఎగదోడుకుంటా ఎంక్వైరీలు పేరుతోటి తాపకోసారి బీఆర్ఎస్ లీడర్లను సతాయించే పని పెట్టుకుంటారు. ఇక గిట్ల సతాయిస్తున్నారు అని చిన్న పోరగండ్లకు కూడా సంజైతుంది. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు మన సర్కార్ పంతనాన్ని, కుంభకోణాలను బయట పెడుతున్నందుకే గిట్ల రేవంత్ సారు ఈ కేసు ఆ కేసు అనుకుంటా అటెన్షన్ డైవర్షన్ చేయనీకే గిట్ల చేస్తున్నాడు అని బీఆర్ఎస్ లీడర్ల మాట. ఇక మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేది ఉన్నది కదా, గందుకే గిట్ల వీళ్లకు ఏం చేయనీయకుండా కేసుల పేరు మీద తింపాలి అని నిర్ణయించుకున్నట్టున్నదట. ఇక అయినా ఏం భయపడం, వెనుకకు ఓము బరాబర్ అడుగుతాం, సర్కార్ను ఈడ్చిపెట్టేది లేదు అని హరీష్ రావు సారు, కేటీఆర్ సారు కూడా గట్టిగానే అంటున్నారు. ఇక విచారణకు పోయే ముందు కేటీఆర్ సారు ఏం మాట్లాడిండ్రో ఈనుండ్రి మీరు కూడా. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణకు రమ్మని పిలిచారు. బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా. ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి. నాకు గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతాం. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికి వెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట, మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు.